హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. అయ్యో, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిపోయిందా? నేనే ఫస్ట్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ యూట్యూబ్లో రివ్యూస్ వచ్చేసాయి. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిపోయింది, రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారండి. అద్భుతం అండి. అసలు ఇది మాత్రం అసలు టూ మచ్. అసలు మళ్ళీ పోస్ట్లు యూకేలో రిలీజ్ అయింది, యుఎస్లో రిలీజ్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్లో కనిపించే అనకాపల్లి, రాజమండ్రి సీనరీస్ అనమాట. కానీ టూ మచ్ అండి. ఇలాంటి ఫేక్ న్యూస్ ఉండడం వల్ల జెన్యూన్గా ఇచ్చే రివ్యూస్ను కూడా ఫేక్ రివ్యూ అనుకుంటున్నారు. కానీ ఇలా మూవీ రిలీజ్ అవ్వకుండా ట్రోల్ చేయడం అన్యాయం అండి. అసలు ఇలా కొంతమంది 50 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయని రాశారు అక్కడ తమ్నెయిల్. గుడ్, నిజంగా వస్తాయేమో, వస్తే మంచిదే కదా. కానీ నెగిటివ్గా కూడా అప్పుడే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదండి. మూవీ రిలీజ్ అవ్వలేదు, అసలు చూడలేదు, నువ్వు అప్పుడే ఏదో ఏ ఫీడ్బ్యాక్ పడితే ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే కొంతమంది పిచ్చి జనాలు ఉంటారు. నిజంగానే యూకేలో యుఎస్లో రిలీజ్ అయింది అనుకుంటారు. పిచ్చి జనాలు కాదు, తెలియక అనమాట. అంటే వాళ్ళకి అంత అవైలబిలిటీ కానీ అంత అవగాహన కానీ ఉండదు. సో అందుకనే టక్కన పిచ్చి జనాలు అన్నాను. సో వాళ్ళకి పాపం వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మూవీ రిలీజ్ అయిపోయింది, సినిమా బాగాలేదంట, బాగుందంట అని అప్పుడే ఫీడ్బ్యాక్ తీసేసుకుంటారు. యుఎస్లో యూకేలో ఆల్రెడీ చూసేశారంట. సో ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు నువ్వు జెన్యూన్గా ఇవ్వాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలి. ఇలా ఎలా పడితే అలా యూట్యూబ్లో రివ్యూ ఇచ్చేయడం సినిమా రిలీజ్ అవ్వకుండా కరెక్ట్ కాదు. సో అందుకనే అది చూడంగానే ఒక ఆవేదనకు గురై ఆశ్చర్యపడి, అయ్యో నిజంగానే యూకేలో యుఎస్లో రిలీజ్ అయిందా, నేను టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నానే, బుక్ మై షోలో ఎప్పుడు బుకింగ్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే టికెట్ బుక్ చేసుకొని ఫస్ట్ నేను చూసి రివ్యూ ఇద్దామని ఎదురు చూస్తున్నానే, అయ్యో అని చెప్పి ఫీల్ అయ్యాను ఫస్ట్. కాదులేండి, మనకి తెలియకుండా ఉంటుందా మూవీ రిలీజ్ అయితే, ఎక్కడ రిలీజ్ అయితే? అందరినీ గెలికేస్తుంటాం కదా. యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు, యూఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకవేళ ఆంధ్రాలో ప్రీమియర్ షో పెడితే అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, గెలికేసి రివ్యూ తీసుకుంటాం కదా. మనకు తెలియకుండా మూవీ ఎక్కడ రిలీజ్ అయింది అబ్బా అని షాక్ అయ్యాను అనమాట. సో ఇలాంటి రివ్యూస్ని నమ్మకండి. సో ఏదైనా సరే ఫిల్టర్ చేసి ఎక్కడ మనకి జెన్యూన్ రివ్యూ వస్తుందో చూసి డెసిషన్ తీసుకోండి. మూవీకి వెళ్ళాలా లేదని, మూవీకి వెళ్ళాలి, ఇలాంటి రివ్యూ చూసి డెసిషన్ తీసుకోకండి. ఎందుకంటే మన ఓన్ ఒపీనియన్ మనకు ఉండాలి. మూవీకి వెళ్ళి మన ఓన్గా చూసి మన ఫీడ్బ్యాక్ మనం ఇచ్చుకోవాలి తప్ప. సో మూవీ రివ్యూస్ కరెక్ట్ ఇస్తారు, బట్ దాంట్లో జెన్యూన్ ఏది ఫేక్ ఏదో మనమే ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలాంటి వాటిని ఫేక్ న్యూస్ నమ్మకండి. బట్ ప్లీజ్ గైస్, ఎవరైతే ఇలాంటి వీడియోలు చేస్తున్నారో సో ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇలాంటి కరెక్ట్ కాదు. మూవీ రిలీజ్ అవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏది పడుతుంది రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఫ్యాన్స్, ఇలాంటి ఛానల్స్ని రిపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా హానికరం. ఒక్క ఈ సినిమా గురించే కాదు, ప్రతి సినిమాకి ఇలాగే జరుగుతుంది, ఇలాంటి హానికరం. సో ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. నేను నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు మూవీ టికెట్స్ రాగానే టికెట్ బుక్ చేసుకొని ముందుకు వస్తాను, ఎప్పుడు థియేటర్కి వెళ్తాను, ఎప్పుడు మూవీ చూస్తాను, ఎప్పుడు రివ్యూ ఇస్తానని. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.